ఈరోజు కళ్ళకు కనిపించేదాన్ని కూడా నాకు కనపడలే అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకుంటే మేమేం చేయగలుగుతాం? 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ మేమేం చెప్తున్నాం? 17 మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయని చెప్తున్నాము మేము. 17 శాంక్షన్ చేయించుకున్నాము, దాంట్లో 5 నిర్మాణం పూర్తయినాయి, క్లాసెస్ స్టార్ట్ అయినాయి, మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్గోయింగ్లో ఉంది అని చెప్పి చెప్తున్నాం. వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి, ప్రభుత్వం తరపున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయము? కంప్లీట్ అయిన వాటిని చూపించకుండా కన్స్ట్రక్షన్లో ఉండే వాళ్ళ దగ్గరికి పోయి పూర్తి కాలే అనడం ఎంతవరకు న్యాయం? ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు, కానీ ఒక ఇటుక పెట్టాలి. ఈ రోజు వరకు ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు, అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు, ఏడ పెట్టినావు? నీళ్ళల్లో పెట్టినావా, బయట పెట్టినావా? ప్రతి సంవత్సరం వర్షాలు పడను, డీవాటరింగ్కి 100 కోట్లు ఎత్తాను. ప్రతి సంవత్సరం కంపసెట్లు మొలుసాను, అవి కొట్టనికే 100 కోట్లు ఎత్తాను. ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడితేటన్నా. ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా, మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతాను నేను. తెలుగుదేశం వాళ్ళు ఈ 15 నెలలు 16 నెలల్లో ఒక్క పని చేసినారా? ఒక్క పని, ఏదైనా ఒక్క పని చేసితే మీరు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక పని అడుగుతాను, ఏమైనా చేసినారా అని. ఏందన్నా ఎవనబ్బా సొమ్ము ఇచ్చినారన్నా? ఎవనబ్బా సొమ్ము ఇచ్చినాడు? ఎవడి జోబులో నుంచి తీసి ఇచ్చినారు? ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఆ మాట మాట్లాడకూడదు, కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు. ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అదేదో 20,000 ఇస్తామని చెప్పి 5,000 ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా? పొరపాటున సొంత జోబిలో నుంచి ఇచ్చినింటే మేము రాజకీయం సాధించుకుంటాం. తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్, సక్సెస్, సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పుకుంటారే. అసలు తల్లికి వందనం అనే ఆలోచన, అమ్మఒడి అనే ఆలోచన చేసిన మా జగన్ సార్ గురించి మేమెంత గట్టిగా చెప్పుకోవాలా? మేమెంత గొప్పగా చెప్పుకోవాలా? చేసుకుంటారన్న, చేసుకునేదానికి ఏమో చెప్పు. నిన్న మొన్న ఆర్టికల్ రాసినారు ఏదో ఒక పేపర్లో, ఇది జైలా అత్తారిల్లా అని. మేము పోయినాక మీరు వచ్చి కూర్చోండి, ఇది జైలో, అత్తారిల్లో, మామగారిల్లో ఎట్టుందో తెలుస్తుంది.